నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ బుధవారం శంకుస్థాపన చేశారు. నగర మేయర్ కోవలమూడి రవీంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవతారక రామారావు నగర్లో 49.50 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణం మరియు మల్లికార్జునపేట 3వ లైన్లో 19 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మరియు మేయర్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ నగరాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు వారు వెల్లడించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు జీఎంసీ అధికారులు సమన్వయంతో నగరాభివృద్ధికి పాటుపడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏల్చూరి కిరణ్, బాజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం తీసుకొని ప్రతి చోట కూడా పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ చేస్తూ అవసరమైనటువంటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరించి ప్రతిరోజు కూడా ఏ టైంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేటువంటి విషయాన్ని నిన్న కౌన్సిల్లో కూడా చర్చించడం జరిగింది. దీని మీద యుద్ధ ప్రాతిపాదికన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి ఏ టైంలో నీళ్లు ఇస్తామనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి ఒక వారంలో ప్రజలందరూ కూడా బులెటిన్ ద్వారా తెలియజేసేటువంటి విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉంటే అనేక శివారు ప్రాంతాల్లో స్థానిక సిబ్బంది కానీ ఏఈడీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా లో టైలైన్ పాయింట్స్లో నీటి సరఫరా సరిగా లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి రావడంతో దీని మీద ప్రత్యక్షంగా ఎలా చేస్తే ప్రతిరోజు కూడా మంచినీటి సరఫరాను ఏ టైంలో ఏ ప్రాంతానికి ఇస్తామనేటువంటి విషయాన్ని పూర్తిగా అధికారుల సమాలోచనతో మేయర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీని మీద పూర్తిగా ప్రక్షాళన చేసి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఆన్ టైం చెప్పినటువంటి టైంకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు బసవ తారక్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మౌర్య హోటల్ దగ్గర నుండి లోకల్ బసవ తారక్ నగర్ వరకు డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు 600 ఇళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా వెనకాల రైల్వే ట్రాక్ వైపు వదలడం వల్ల రైల్వే అధికారులు దాన్ని ఆపివేయడం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా ఇళ్లలో చేరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని లైనప్ చేస్తూ అవుట్ఫాల్ డ్రైన్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ డ్రైన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 39 లక్షల రూపాయలతో 49 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో 57th వార్డులో ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే గెలవంగానే ఇమీడియట్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని ఒక బోరు కూడా వేయించారు. ఇప్పుడు పర్మనెంట్గా వాటి మీద సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఉండకుండా దాన్ని సరి చేస్తూ డ్రైనేజ్ కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇళ్లలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు 49,50,000 మున్సిపల్ కార్పొరేషన్ సీసీ డ్రైన్ ఇక్కడ నుంచి కనీసం ఒక 500 మీటర్లు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ నుంచి వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. వర్క్ టార్గెట్ కూడా ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గారు, పలానా రోజు కంప్లీట్ అయిపోద్ది. అట్లాగే బులెటిన్లో కూడా మంచినీటి గుంటూరు నగరంలో ఏ విధంగా ఎన్ని గంటలకు ఎక్కడ వస్తుందని కూడా ఇబ్బంది లేకుండా కూడా తగిన చర్యలు చేస్తున్నారు. అదే త్వరలో గుంటూరులో తాగునీటి ప్రాబ్లం కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ శానిటేషన్ ప్రాబ్లం కానీ ఉండకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, గుంటూరులో నగరంలో ఉన్న 3 ఎమ్మెల్యేస్, ఎంపీ గారు, అందరూ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ యొక్క గుంటూరు యొక్క అభివృద్ధికి కంకణం కట్టుకొని ఏ విధంగా పేదవారికి, మురికివాడలకి మనం అభివృద్ధి చేయాలనే భాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి డెవలప్మెంట్ మీద శ్రద్ధ వహించి డెవలప్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికులను అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.